మాట కూడా చెప్పాలి. నేను అధికారులు చెప్పిన మాట కూడా ఇదే. పిల్లల హక్కుగా వచ్చిన ఈ మొత్తం సంక్షేమాన్ని ఎక్కడ తూట్లు పడిచినా అది రాజ్యాంగానికి తూట్లు పోవటం అవుతుంది. రెండోది, ఉద్యోగస్తులంటే జీతపడాల కోసం పనిచేసే వ్యక్తులు కాదు. ఏదో జీతం వస్తుంది, నెలవారీ ఖర్చులు వెళ్ళిపోతాయి, తిండి తెప్పలు గడిచిపోతుంది, భార్యాబిడ్డలు చూసేసుకోవచ్చు అన్నది ఒకటే కాదు ఉద్యోగస్తులకు ఉండాల్సిన లక్షణాలు. హీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. ఒక ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను అమలు జరిపేది కూడా వాళ్ళే. కాబట్టి ముఖ్యమంత్రి గారే చెప్తారు. నేను చెప్పేది ఉంది, చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట, విఆర్ఓ తప్పు చేసినా ముఖ్యమంత్రిని అంటారు, ఎంఆర్ఓ తప్పు చేసినా ముఖ్యమంత్రిని అంటారు, కానిస్టేబుల్ తప్పు చేసినా ముఖ్యమంత్రిని అంటారు, ఎస్ఐ గారు తప్పు చేసినా ముఖ్యమంత్రిని అంటారు, ఆఖరికి రోడ్డు ప్రమాదాలు జరిగినా ముఖ్యమంత్రిని అంటారు. మనం చూస్తున్నాం కదా. కాబట్టి ప్రతి ఉద్యోగస్తులు కూడా బాధ్యత పడాలి. ఆ రాజ్యాంగ ఇచ్చిన హక్కుని బిడ్డలకు అందించాలి. నేను పార్వతీపురంలో ఒక హాస్టల్లో దాదాపుగా 130 మంది ఆడపిల్లలు ఉన్న హాస్టల్లో నేను ఒక మాట అడిగా, మీ తల్లిదండ్రులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒకసారి లెగవండి అని. 130 మంది పిల్లల్లో ఒక్కరు లెగవల. పోని తండ్రి ఉన్నాడా అన్నా, లేరన్నారు. పోని తల్లి ఉందా అన్నా, లేరన్నారు. ఒక బిడ్డ మాత్రం లేచింది. మా అమ్మ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది సార్ అని అంది. ఏ ఉద్యోగం అమ్మ అన్నా? ఆశా వర్కర్గా చేస్తుందండి అంది. అంటే నాకు ఆ స్థితిని చూసి, ఇంతమంది బిడ్డల తల్లిదండ్రులు అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా లేరు అంటే ఎంత వెనుకబాటులో ఉన్నారో. ఆశా వర్కర్ ఉద్యోగం కూడా ఉద్యోగంగా భావిస్తున్నారంటే అంటే ఎటుపోతున్నాం అనే ఒక భావం కలిగింది. కళ్ళు చెమర్చాయి. ఈ రోజున అలాంటి బిడ్డలో ఉన్నత ప్రమాణాలు పెరిగి 584, 587, 590 10th క్లాస్ మార్కులు. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఈ ఏడాది హాస్టల్ విద్యార్థులు, ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క మార్కులతో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. షైనింగ్ అవార్డ్స్ అని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులని స్వయంగా పిలిచి 20,000 రూపాయలు అవార్డు ఇచ్చి, వాళ్ళకి జ్ఞాపకిచ్చి, ఒక ప్రశంసా పత్రం ఇచ్చి సన్మానించి ప్రోత్సహించారు. అది విద్య గురించి పట్టించుకోవడం అంటే. నేను చెప్పాను గతంలో ఒక 7 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 అవి కొందరికే సొంతం. ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు అంటున్నారు 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 అని. 597 మార్కులు వచ్చిన ఒక హాస్టల్ విద్యార్థిని బోర్డు తెచ్చి మేమే స్వయంగా సత్కరించాం. అంటే ఆ ప్రమాణాలు పెరిగినాయి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కూడా విద్య మీద పెడుతున్న ఆ కాన్సంట్రేషన్, ఆ ప్రమాణాలని నిలబెట్టడం అనేది ఒక అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ ఏడాది సాంఘిక సంక్షేమ విద్యార్థులు కూడా ఎక్సలెంట్ సెంటర్లు పెడుతున్నాం. నీట్ ఎగ్జామ్కి తర్ఫీదు ఇస్తున్నాం. అసలు నీట్ అంటే హాస్టల్ విద్యార్థి ఎక్కడా, నీట్ ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఒక హాస్టల్ విద్యార్థి నాకు తెలిసి 10వ తరగతి మెట్టెక్కడమే గగనం. 10 అయిపోగానే ఎవరో బాబు సార్లు వచ్చేసారంటారు ఇంటి దగ్గర తల్లిదండ్రులు. ఇప్పుడు నీటికి పోటీ పడుతున్నారు. మన విశాఖపట్నంలో ఒక DCO ఛాలెంజ్ చేశారు, ఈసారి విశాఖపట్నం వాళ్ళని నీటిలో కూడా అగ్రభాగాన్ని ముందుకు వచ్చేస్తామని. ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఆరోగ్యకరమైన పోటీని నిర్వహిస్తున్నారు. కాబట్టి చివరగా చెప్తున్నాను, ఈ యాత్ర నా జీవితంలో మైలురాయి, నాకు జ్ఞాపకాల గుర్తు.
రానున్న కాలంలో మాలాంటి వాళ్ళ రాజకీయ జీవన గమనంలో ఒక మంచి మార్గదర్శకత్వం ఉంటుంది. ఇలాంటి యాత్రల ద్వారా ప్రభుత్వ సంకల్ప బలాన్ని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి, ముఖ్యంగా బడుగుల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాలాంటి వాళ్ళ మీద చాలా అధికంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ క్రింది కులాలకు సంబంధించి బాధ్యత పడుతున్న ప్రజాప్రతినిధులందరం చాలా బాధ్యతగా పడుతున్నాం. ఎందుకంటే సాధించిన లక్ష్యాలను కాపాడుకోవాలంటే మళ్ళీ అదే ప్రభుత్వం నిలబడాలి, లేకపోతే నేలపాలవుతాయి. గత 5 ఏళ్ళు మనం చూసాం. గత 5 ఏళ్ల పరిపాలన కనుక ఇలాంటి దిక్కుమాలిన పరిపాలన కనుక సాగి ఉండకపోతే రాష్ట్ర స్థితిగతి వేరే విధంగా ఉండేది. ఈ రోజున మళ్ళీ కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత బలంతో ఈరోజు మనం వింటున్నాం. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ట్రైన్ మాట వింటున్నాం. సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్ వింటున్నాం. ఒక సిఆర్డీఏ భవంతిని చూస్తున్నాం. పనిలో పనిగా మీకు ఒక మాట చెప్పాలి. నేను రిషికొండకి వెళ్ళా. గతంలో కొన్ని 100 సార్లు రిషికొండ గురించి మాట్లాడాను తప్ప రిషికొండ నేను చూడాల. మొన్న విశాఖపట్నం వెళ్ళినప్పుడు రిషికొండను చూశా. జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం, తన భార్యా సమేతంగా ఉండేందుకు కట్టుకున్న ఆ భవన విలాసం చూశా. జగన్మోహన్ రెడ్డి గారు ఇదో చెప్తాడు, నేను ట్రంప్ కోసం కట్టా, బిల్ క్లింటన్ కోసం కట్టా, రాష్ట్రపతి కోసం కట్టానని. అది ఏమీ కాదు, ఆయన తన కోసమే కట్టుకున్నాడు. ఆ కట్టిన విధానమే అర్థమవుతుంది. ఏం లేదు, భార్యా సమేతంగా ఆ కొండ మీద కూర్చొని ఆ సముద్ర అలలని, ఆ ఓడల యొక్క గమనాలని వీక్షించేందుకు కట్టాడు తప్ప ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసి అంతమించి మరొకటి లేదు. రెండో మాట ఏంటంటే, డాక్టర్ సుధాకర్ గారి యొక్క ఇంటికి వెళ్ళా. వాళ్ళ అమ్మగారైన కావేరీబాయి గారిని కలిసా, భార్య వల్లిక గారిని కలిసా, వాళ్ళని పరామర్శించా, పిల్లలను మాట్లాడా, ప్రభుత్వానికి సంబంధించిన మరింత సహాయ సహకారాలు అందించే ప్రక్రియ కోసం వాళ్ళతో కాసేపు చర్చించా. వీటన్నిటి మీద నా యొక్క ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర మీద త్వరలోనే ఒక అద్భుతమైన నివేదికని తయారు చేసి నేనేం నేర్చుకున్నాను, నేను అధికారులకు ఏం నేర్పాను, పిల్లలకి ఏం నేర్పాను, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ సంక్షేమ హాస్టల్లో బతకాలి. కొన్ని 100 మంది పిల్లలు విద్యకు దూరంగా ఉన్న పరిస్థితులు ఇప్పటికీ వ్యవస్థలో ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పాను, సినారే గారు గజల్లో మాట అంటారు, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. వాగు వయలైనా లయలైనా అది మూగ నేలకు నీరందిస్తేనే దాని యొక్క అందం. అలాగనే రాజ్యాంగం, ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అలాంటి మూగ నేలలైన కింది కులాల బిడ్డలకి చదువుల్లోనూ, భోజనంలోనూ, వసతులోనూ, ఆరోగ్యంలోనూ, ప్రావీణ్యతలోనూ ఇస్తేనే అర్థం, పరమార్థం ఉంటుందనే ఒక భావాన్ని అధికారులకు చెప్పాం, రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాం. ఇలాంటి కార్యక్రమాలు